Hello friends, welcome to GK Analysis Nadi Decision Midi. Let's build financial freedom together. Friends, ఈ వీడియోలో చెప్పుకునే మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. ఈ వీడియోలో మనం తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ప్రముఖ IMFL ప్లేయర్ అండి. ముఖ్యంగా ప్రీమియం బ్రాందీ సెగ్మెంట్ లో చాలా బలంగా ఉంది. ఇంపీరియల్ బ్లూ విస్కీ ఎక్విజిషన్ తర్వాత తిలక్ నగర్ లిమిటెడ్ ఒక మల్టీ కేటగిరీ నేషనల్ ఆల్కో బేవరీ కంపెనీగా మారిపోయిందండి. కరెంట్ మార్కెట్ లో ఈ రోజు అయితే 487 దగ్గర అరౌండ్ క్లోజ్ అవటం మనం చూసాం. ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ దీని మీద ఒక మంచి టార్గెట్ కూడా సెట్ చేశారు. మనం ఎండ్ లో మాట్లాడుకుందాం. ఈ కంపెనీని 1933 లో స్థాపించబడింది. ప్రధానంగా బ్రాందీ మార్కెట్ లో 91% రెవెన్యూ అందుకుంటుందండి. ఇంపీరియల్ బ్లూ విస్కీ ఎక్విజిషన్ ద్వారా కంపెనీకి కొత్త మార్కెట్ లోకి ఇంక్లూడింగ్ నార్త్ ఇండియా, పాన్ ఇండియా ప్రెజెన్స్ వచ్చిందండి. ఈ ఎక్విజిషన్ ద్వారా 50% రెవెన్యూ గ్రోత్ మరియు 17% ఎబిటా మార్జిన్ ని FY26 కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. కంపెనీ కీ హైలైట్స్ ని ఒకసారి గమనిద్దామండి. ఇంపీరియల్ బ్లూ వరల్డ్స్ 4th బెస్ట్ సెల్లింగ్ విస్కీ అండి. 41.5 బిలియన్ కి ఎక్వైర్ చేయటం కంపెనీకి ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషనల్ మూవ్ అని చెప్పవచ్చు. ఈ ఐబి అంటే ఇంపీరియల్ బ్లూ 27 స్టేట్స్ కి పైగా ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రెజెన్స్ కలిగి ఉండటం వల్ల తిలక్ నగర్ కి విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది. 91% రెవెన్యూ బ్రాందీ నుండి వస్తుందండి. 2023 లో స్పేస్ మ్యాన్ స్పిరిట్ ల్యాబ్ సంసార జిన్ అండ్ సితారా రమ్ లో 10% స్టేక్ ను కొనుగోలు చేసిందండి. ఆర్టీడీ కాక్టైల్ మిక్సర్ స్పేస్ లో కూడా ప్రవేశించింది. 2019 లో 8.1 బిలియన్ డెట్ నుండి 2025కి డెట్ ఫ్రీ అవటం కంపెనీకి ఒక పెద్ద మైల్ స్టోన్. ఫైనాన్స్ కాస్ట్ 1.8 బిలియన్ నుండి 121 మిలియన్ కి తగ్గింది. సిఎఫ్ఓ ఎబిటా రేషియో -3.7x నుండి 0.7x కి స్ట్రాంగ్ అయింది. ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూస్తే కనుక ఇంపీరియల్ బ్లూ ఎక్విజిషన్ వల్ల కంపెనీకి గ్రోత్ అప్ సైడ్ అనేది చాలా పొటెన్షియల్ కనబడుతుంది. రెవెన్యూ సిఏజిఆర్ 43%, ఎబిటా సిఏజిఆర్ 36.9%, ప్యాట్ సిఏజిఆర్ 18.9%, FY25 to 28 కి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి. డిస్కౌంట్ క్యాష్ ఫ్లో వాల్యుయేషన్ ప్రకారం టార్గెట్ అయితే ఇక్కడ ఉంది. బట్ మన నిబంధనల ప్రకారం చెప్పడానికి కుదరదు. ప్రీమియం నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ పిఈ మల్టిపుల్స్ 62x అండ్ FY27E కి అండ్ 43x అండి FY20E కి ఈపీఎస్ కనపడుతుంది. కంపెనీకి సంబంధించిన కొన్ని కీ రిస్కులను మీ దృష్టికి తీసుకొస్తానండి. ప్రాగ్ డిస్టిలరీ ఇది 6 lakh కేసెస్ కెపాసిటీ కలిగి ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నాన్ ఆపరేషనల్ గా ఉండటం వల్ల ఇంపైర్మెంట్ రిస్క్ కలిగి ఉంది. ఇది బాట్లింగ్ అండ్ రీజనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పై ఇంపాక్ట్ చూపించవచ్చు. కంపెనీ ఈ మధ్య న్యూస్ పేపర్ లో కూడా వచ్చిందండి. మీకు తెలిసిందే కదా, జూలై 2025 లో తిలక్ నగర్ పేరు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రావటం చాలా పెద్ద దుమార్వే రేపింది. మన పొలిటికల్ పెద్ద హెడ్స్ అన్ని దీనిలో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సిట్ ప్రకారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫైల్ చేసిన చార్ట్ షీట్ ప్రకారం చూస్తే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ దాదాపు 218 crores ఒక సిండికేట్ కిక్ బ్యాక్స్ గా చెల్లించని చెప్పేసి ఆరోపణ. ఇది APSBCL ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎక్కువ క్వాంటిటీలో లిక్కర్ పుష్ చేయడానికి చేసిన పేమెంట్ అని చెప్తున్నారు. ఇందులోంచి తిలక్ నగర్ కు 1472 crores ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఉందండి. ఈ 218 crore కిక్ బ్యాక్ ని జ్యువెలరీ కంపెనీల ద్వారా వైట్ మనీ నుండి బ్లాక్ అసెట్స్ గా మార్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. లెజిటిమేట్ రెవెన్యూ గా కనిపించేందుకు జ్యువెలరీ కొనుగోలు రూపంలో బంగారం తీసుకొని దాన్ని సిండికేట్ పంపారని సిట్ చార్జ్ షీట్ చెప్తుంది. ఓవరాల్ వ్యూ చూస్తే బిజినెస్ వైజ్ కంపెనీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కానీ ఈ లీగల్ కాంప్లికేషన్స్ అండ్ పొలిటికల్ ఎక్స్పోజర్ చాలా పెద్ద రిస్క్. దీని మీద మనం టైం టు టైం కన్నేసి ఉంచాలి. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అయితే ఈ స్టాక్ నుండి దూరంగా ఉంచడం మంచిది. బట్ రిస్కీ టేకర్స్ మాత్రం ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీగా మాత్రమే చూడాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా షార్ట్ టర్మ్ తీసుకున్న స్టాప్ లాస్ ని కంపల్సరీగా ఫాలో అయితే మంచిది అనుకుంటున్నాం. అండ్ అదే విధంగా అలొకేషన్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఫైనల్ గా ఒక మొక్కలో చెప్పాలంటే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ బ్రాందీ లీడర్షిప్ తో పాటు ఇప్పుడు విస్కీ సెగ్మెంట్ లో కూడా అడుగు పెడుతుందండి. డెట్ ఫ్రీ స్టేటస్, స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ మరియు ఇంపీరియల్ బ్లూ స్ట్రాటజీ వల్ల వచ్చే 3 to 4 years లో పెద్ద గ్రోత్ పొటెన్షియల్ ఉండబోతుంది. కరెంట్ మార్కెట్ లో 487 వద్ద ఉంది కదా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. బెటర్ మెయింటైన్ అలొకేషన్ మేనేజ్మెంట్ అండ్ స్టాప్ లాస్ మేనేజ్మెంట్. ఇది ఈ రోజు మన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ విషయాలండి. ఫ్రెండ్స్, ఇలాంటి కంపెనీ అనాలిసిస్ వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ లో చెప్పండి. మీ నెక్స్ట్ వీడియో ఏ కంపెనీపై కావాలో కూడా సజెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సమాచారం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. ఇది పెట్టుబడి సలహా కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు మీరు సొంత రీసెర్చ్ చేసుకోండి. మార్కెట్లు రిస్క్ తో కూడుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.